సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుందన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి. కాకినాడ జిల్లా తుని వైసీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనను విమర్శిస్తూ అమరావతి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్షంపై సోషల్ మీడియా వేదికగా దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉపయోగించుకుని నోటీస్ పెడుతున్నారు. మెటాకో నోటీస్ పెట్టి ఆ అకౌంట్లు బ్లాక్ చేయడం జరిగింది. అలాగే మా తునిలో కూడా చాలామంది అకౌంట్లు బ్లాక్ చేయడం కూడా జరిగింది. మా తుని నియోజకవర్గంలో కూడా చాలామంది యాక్టివ్గా ఉండి అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఈ ఇబ్బందులన్నీ లేకుండా ఉండడం కోసం, కంటెంట్ పూర్తిగా అందుబాటులో ఉండడం కోసం, ప్రజలకు చేరువయ్యేలాగా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా మాట్లాడితే ఆధారం లేకుండా మాట్లాడరు. ఏ ఆధారం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడరు. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ డీటెయిల్స్తోనే మాట్లాడతారు. ఆధారాలు ముందు పెట్టి మాట్లాడతారు. అన్నీ చూపించి మాట్లాడతారు. నాయకుడి దగ్గర నుంచి మా కార్యకర్తల వరకు, కింద స్థాయి కార్యకర్తల వరకు. మరి మా గొంతు కూడా అమరావతి పేరు చెప్తే చాలు మా గొంతు నొక్కేస్తున్నారు. ఇదేంటి ఎస్ఎఫ్టీకి 20,000 పైచీలకి ఎందుకు అవుతుంది? కేంద్ర ప్రభుత్వం 4,000